కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలు గత కొంతకాలంగా కూడా అనారోగ్య సమస్యలు, బాధలతో సతమతమవుతూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో సరిపడిన ధనం లేక అనారోగ్యంతో ఎంతో కాలంగా బాధలు అనుభవిస్తున్నారు. ఇటువంటి సమస్యలు తెలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొల్లు హనుమంతరెడ్డిని సంప్రదించగా ఆయన మానవత్వంతో వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వారి సమస్యలను తెలుసుకొని వారి అనారోగ్యానికి సంబంధించినటువంటి చికిత్సా కార్యక్రమాలన్నిటినీ వెంటనే ఏర్పాటు చేయాలంటూ కార్యకర్తలకు ఆదేశాలు చేశారు. అదేవిధంగా వెంటనే పేద ప్రజలకు చికిత్స నిమిత్తం అందించాల్సినటువంటి సహాయ నిధికి సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబును కలిసి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా పేద ప్రజలందరికీ వారికి సంబంధించిన వైద్య సహకారాలకు సంబంధించి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని చెక్కుల రూపంలో పంపిణీ చేయించారు. ఒక్కొక్కరికి మినిమం 50,000 రూపాయల వరకు కూడా సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద కూడా వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయించారు. పేద ప్రజలు ఎవరైనా సరే, అనారోగ్య బాధలు పడుతున్న ఎవరైనా సరే, ఇంకా ఉన్నవారిని వెంటనే కూడా నా దగ్గరకు తీసుకురావాలంటూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ముఖ్యంగా పేదవాళ్ళకి సంబంధించి సమస్యలు అనారోగ్యం ఒక్కటే కాకుండా వాళ్ళ కాలనీలో కానివ్వండి, లేకపోతే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా సరే వెంటనే తనకు దృష్టికి తీసుకురావాలంటూ ప్రజలకు సూచన సలహా ఇచ్చారు. తను ఎప్పుడూ కూడా ప్రజల వెంటే ఉంటూ కూడా మీ యోగక్షేమాలు చూడటమే నా బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదల పక్షాన ఉంటూ పేద ప్రజల ఆరోగ్యాన్ని అలాగే ఆర్థిక సహాయం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు.